రవి మీద కోపంతో శృతి తన ఫస్ట్ యానివర్సరీకి అటెండ్ అవ్వకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగిందో చూసేద్దాం. రవి రెస్టారెంట్లో కుక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వెయిటర్ అయితే డిష్ ని కింద పడేస్తాడు. దానితో నీతుకి చాలా కోపం వచ్చి, ఏంటి అలా అయింది, ఎందుకు అలా కింద పడేశావు అని అడుగుతుంది. ఇంకా వెయిటర్ అయితే, కస్టమర్ గొడవ చేస్తున్నాడు మేడం, అందుకనే తొందరగా తీసుకుని వెళ్తుంటే చేయి జాడి పడిపోయింది అని వెయిటర్ అయితే నీతుకి సమాధానమిస్తాడు. ఇంకా నీతు అయితే కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే కిచెన్లో వాటర్ మీద నీతు కాలేసి జారి పడిపోతుంది. దెప్పితో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నీతు. ఇంకా వెంటనే రవి అయితే నీతు దగ్గరికి వెళ్తాడు. నీతు దగ్గరికి వెళ్ళి, మేడం లెగవండి మేడం, మేడం లెగవండి నీతు మేడం అని అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే రవి అయితే కింద పడిన నీతుని లేపుతాడు. అయినా సరే నీతు అయితే నడవలేక ఏడుస్తూ ఉంటుంది ఎంతో బాధగా. ఇంకా వెంటనే రవి అయితే నీతుని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే శృతి అయితే రెస్టారెంట్ కి వస్తుంది రవి కోసం. శృతి రవిని నీతుని అలా చూసి ఇంకొకసారిగా శృతికి కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే రవి మాత్రం తన చేతిలో ఉన్న నీతుని పక్కన కూర్చోబెట్టి రవి అయితే శృతి దగ్గరికి వెళ్లి సమాధానం చెప్పి నచ్చచెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. శృతి, నువ్వు చూసిందంతా నిజం కాదు, ఇక్కడ జరిగింది ఏమీ నిజం కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ శృతి మాత్రం ఏమాత్రం వినకుండా రవిని లక్క చేయకుండా అక్కడి నుండి ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు మీనా అయితే గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఎంతో అందంగా ఉంటుంది. మీనాని అలా చూసి బాలు అయితే ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కిందకి చేరతారు. రవి శృతి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ శృతి అయితే ఇంటికి రాదు. ఇంకా రవి అయితే తన రూమ్ లో నుంచొని ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ రవి శృతిని పిలవడంతో రవి అయితే కిందకి వస్తాడు. ఇంతలో రవి వాళ్ళమ్మ అయితే శృతి ఎక్కడా అని రవిని అడుగుతుంది. రవికి ఏం చెప్పాలో అర్థం కాక, శృతి డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ పని మీద బయటికి వెళ్ళింది అని అబద్ధం చెప్తాడు. ఇంకా బాలు అయితే అందరినీ తన కాల్లో ఎక్కించి ఫంక్షన్ హాల్ కి తీసుకుని వెళ్ళమని చెప్తాడు తన ఫ్రెండ్ రాజేష్ కి. ఇంకా తర్వాత బాలు మీనా ఇద్దరు రవిని నిలదీస్తాడు. అసలేం జరిగిందో చెప్పు, నువ్వు నిజం చెప్పు, బయట వాళ్ళకేమీ వినపడదు. ఇంకొకసారిగా బాలు అయితే రవిని ప్రశ్నిస్తాడు. నాకు శృతికి ఒక చిన్న గొడవ అయిందన్నయ్య, దానితో శృతి ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లా, శృతి కనపడడం లేదు. ఈ రోజు ఫంక్షన్ కి వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తారు, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఎక్కడ వెతకాలో కూడా అర్థం కావట్లేదు, ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేయట్లేదు అని రవి అయితే ఎంతో టెన్షన్ పడుతూ ఏడుస్తూ అన్నయ్య బాలుకి చెప్తూ ఉంటాడు. ఇంకా మీనా కూడా ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. మరి బాలు మీనా శృతిని వెతికి వీళ్ళిద్దరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తారా లేదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.